అత్తమ్మ ఆల్రెడీ చెప్తానే ఉంది. ఇలాంటి ప్రయోగాలొద్దు. మనం ఎప్పుడూ ఇలా ట్రై చేసి చూడలేదు. సో, ఎందుకని శుభ్రంగా కర్రీ చేసుకొని తింటే బావుంటుంది కదా! అని చెప్పింది. ఏ వద్దు నువ్వు అలానే అంటావని నేను చెప్పి ఇంట్లో ట్రై చేశాను. కానీ చాలా చండాలంగాను, వరస్ట్‌గా వచ్చిందసలు ప్రాసెసు. ఎక్కడ దొబ్బిందో కానీ అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాలేదు. నేను ఇంట్లో ఏం చేశానంటే మోమోస్ చేశాను. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమి యాడ్ చేయలేదు. అండ్ యాడ్ చేస్తే బావుంటుందా అనిపిచ్చింది. ఫస్ట్ అయితే మైదా అండ్ అందులో కొంచెం ఉప్పు, నూనె కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. పూరీలాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయన్నీ తాలింపులో ఏసేసుకొని బాగా మగ్గనిచ్చాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడేసాను. వేసిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు సిమ్‌లోనే పెట్టి బాగా ఉడికించేసి మగ్గిచ్చేసాను. కానీ నేను చేసుకున్న తప్పేంటంటే క్యాబేజీ ముక్కలు చిన్నగా కట్ చేయలేదు. అసలు మామూలుగానే తినలేము. అలాగా పెద్దగా కోస్తే అస్సలు తినలేము. సో, చేసేదేం లేక ఇంగ అలానే ఎలా వస్తుందని టెన్షన్‌తోని ఆ పూరి గూడా సరిగ్గా రాలేదు ఫస్ట్ టైమ్ చేశాను. అండ్ సెకండ్ టైమ్ చేసిన పూరి అయితే బా వచ్చింది. అందులో ఆ స్టఫింగ్ కూడా ఇంకా ఆరలేదు. అలానే వేడి వేడిగా ఒత్తేసాను. సో, ఎలాగో తంటాలు పడి అట్లా 25 ప్లేట్స్‌కైతే అంటే 25 ఇడ్లీకి బ్యాటర్‌లో పట్టింది. ఒక ప్లేట్‌కొచ్చి 4, 5 ఇడ్లీ పాత్రలో పెట్టాము. పెట్టిన తర్వాత సిమ్‌లో ఒక 10 మినిట్స్ ఉడికించాను. తర్వాత ఇందులోకి మళ్ళీ సెపరేట్‌గా చట్నీ కావాలి కదా! ఆ చట్నీ కూడా టొమాటో, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ ఉడికించేసుకొని వాటర్‌లో తర్వాత ఉడికిన తర్వాత మిక్సీలో పట్టేసాను. ఇందులో కొంచెం సాల్ట్ చూసుకొని మిక్సీలో పెట్టేసాను. ఈ చట్నీ అయితే బావుంది కానీ తీరా అవి చూసి అస్సలు చండాలంగా ఉన్నాయి. అండ్ చూసేవన్నీ నిజం కాదు కదా! సో, అలా అయితే కనిపిస్తున్నాయి కానీ అస్సలు బాలేదు. ఇంకోసారి అసలు ఫస్ట్ టైమ్ చేస్తున్నవాళ్ళు అస్సలు ట్రై చేయొద్దు ఇంట్లో. అండ్ నేనిచ్చే రివ్యూ ఏంటంటే ఇందులో కొంచెం ఇంకా ఏమన్నా యాడ్ చేస్తే బావుంటుంది. క్యారెటు, ఈ క్యాప్సికమ్ ఇలాంటివి ఏమన్నా యాడ్ చేస్తే బావుంటుందేమో నాకనిపిచ్చింది. మా అత్తయ్య ఒక్కడు గూడా తినలేదు. నేను ఇంగ చేసిన పాపానికి ఒక 4, 5 తిన్నాను. తర్వాత మా ఇంట్లో కుడితిలో అయితే పడేసాం. అంతే. వీడియో నచ్చిందా? లైక్ చేయండి.